వైఎంసీలో ప్రార్థన పెట్టినప్పుడు వచ్చాను. ఫస్ట్ టైం పెట్టింది అమ్మగారు. నా భర్త ఎంతగానో తాగేవాడు, ఆయన ఒంట్లో కూడా బాగాలేదు. బీడీలు అయితే రోజుకు ఒక 5-10 కట్టల దాకా తాగేవాడు బీడీలు. దేవుని దయ వల్ల పూర్తిగా బీడీలు తాగటం మానేశాడు, మందు తాగటం కూడా మానేశాడు. చర్చికి వచ్చేవాడు కాదు. అమ్మగారు ఇక్కడ హరిహర కళాభవన్లో పెట్టినప్పుడు నా భర్తను తీసుకొని వచ్చాను నాతోటి. అప్పుడే ఈ సాక్ష్యం పంచుకునేదాన్ని నేను. కానీ నేను భయపడి అవి చెప్పలేదు, ఈ సాక్ష్యం చెప్పుకోలేకపోయాను. మళ్ళా మందు పూర్తిగా మానేసినోడు నేను సాక్ష్యం చెప్పుకోకపోవటం వలన దేవుని మహిమపరచలేదు నేను. మళ్ళా ఎవరితోనో వెళ్ళి మళ్ళీ 10 రోజులు తాగుడు మొదలేశాడు. తాగి బాగా చీకగా చేశాడు. తండ్రి నన్ను క్షమించు, నిన్ను మహిమపరచలేదు అయ్యా, నేను సాక్ష్యం చెప్పుకోలేదు, నువ్వు చేసిన కార్యం నేను చెప్పుకోలేకపోయాను, ఈ నెలకు తప్పకుండా చెప్పుకుంటానయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాక మళ్ళీ మానేశాడు. కాళ్ళకు చిన్న పుండు అయింది. ఆ మందు తాగేసరికి ఎక్కువైతుంది, మందు తాక్కుంటుండేసరికి తగ్గిపోతుంది. నేను తండ్రి నా భర్తకు మంచిగా ఉండాలి, మందు మానుకోవాలి, నిన్ను నమ్ముకోవాలయ్యా, నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఎప్పుడైతే అనుకున్నానో కాలు తగ్గిపోయింది, మంచిగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.